అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ మనకు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేసినట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఏ తేదీ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయి, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇది చాలా చిన్న వీడియో, దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే ఇస్తారు సంవత్సరానికి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఈ సంవత్సరానికి సంబంధించి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 17 విడత 2,000 రూపాయలు, 18 విడత 2,000 రూపాయలు, ఇప్పటివరకు 4,000 రూపాయలు అయితే రావడం జరిగింది. ఇక 19 విడత 2,000 మొత్తం 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. ఇక ఈ 19 విడత కింద డబ్బులను విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక మరొక నెలలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈలోపే రైతులకు ఈ పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఈ 19వ విడత కింద నిధులను ఫిబ్రవరి 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ డబ్బులు రైతులకు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఇక ఈకేవైసీనే కాకుండా ఇప్పటికే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు వస్తాయని మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండండి.